జగన్ సర్కార్ పై పోరాటం చేయని బీజేపీపై జనసేన అధినేత పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబుతో పవన్ భేటీ కావడంతో పవన్ వేదనను చల్లార్చేందుకు సునీల్ దేవధర్ ప్రయత్నించారు. టీడీపీ వైపు చూడాల్సిన అవసరం లేదని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనతో కలిసి పనిచేయాలని సునీల్ చేసిన ప్రకటనలు ఆంధ్ర బీజేపీ నేతలకు పరోక్షంగా సందేశం పంపాయి. సునీల్ దేవధర్ వ్యాఖ్యలపై ఏపీ, బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య సాగే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఓ బీజేపీ నాయకుడు కోరుకుంటున్నాడు. అతనే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీని ఓడించేందుకు మూడు పార్టీలు మళ్లీ ఏకం కావాలని ఆయన అన్నారు. అప్రజాస్వామ్య వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మూడు పార్టీలు అధికార వ్యతిరేకతను ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవి నా మాటలు కాదు. ఆంధ్రాలో దాదాపు 90% మందికి ఇదే అభిప్రాయం ఉంది అని విష్ణుకుమార్ రాజు అన్నారు. పొత్తులపై బీజేపీ హైకమాండ్ కు పిలుపు వస్తుందని వైజాగ్ నార్త్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులను నిర్ణయిస్తుంది మరియు దానిని అమలు చేయడం రాష్ట్ర యూనిట్ యొక్క విధి. సునీల్ దేవధర్ ప్రజల మూడ్ తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మారాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయని అధికార పార్టీని గద్దె దించేందుకు ఇతర పార్టీలతో కలిసి పనిచేయాలి అని విష్ణుకుమార్ అన్నారు. ఆంధ్ర బీజేపీని మళ్లీ కలపాలని, టీడీపీ, జనసేనతో కలిసి పనిచేయాలని విష్ణు తన ప్రకటనల్లో స్పష్టం చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ తమ నేతల మాట వినేందుకు సిద్ధంగా ఉందా? ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.